పోలీసులు ఎంత కట్టుదిట్టం చేసినా ఈ గంజాయిని డ్రగ్స్ను మాత్రం ఆపలేకపోతున్నారు. ఎన్ని జాగాల్లో చెక్ పోస్టులు పెట్టి మొత్తం జల్లెడబట్టినా ఎట్లనన్నా తప్పించుకొని మరీ సరఫరా చేస్తున్నారు. ఇంత కట్టుదిట్టం నడుమ కొనుక్కునుడు కష్టమవుతున్నది అనుకున్నాడో లేకుంటే మనమే తయారు చేసుకుంటే ఖర్చు తప్పుతుంది అనుకున్నాడో తెలియదు. కానీ గిడొక మోతేవారి ఏం చేసిండో చూడు. ఎవరి గురించో చెప్తామని చెప్పి ఈడ పోలీసులు ఏదో చెట్ల దగ్గర ఫోటోలు దిగింది చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? జర సైసు ఆడికే వస్తున్నాం. ఇగో ఈడ కానొస్తున్న ఏం చెట్లో ఏర్పాటు చేసిన రానుల్లా చూస్తుంటే బంతి చెట్ల లెక్కనే కానొస్తున్నాయి కదా. కాకుంటే ఇవి బంతి పూల చెట్లు కావు, గంజాయి మొలకలు. అవునుల్లా, మీరుంటున్నది నియమే, ఇవి గంజాయి మొలకలే. కావాలంటే మంచి పరిసవట్టి చూడురి. గంజాయి మొలకలు ఎట్లుంటాయో తెలిసినోళ్ళు వీటిని ఏర్పాటు చేస్తారు. ఇక తెలియనోళ్ళు ఇప్పటికైనా అవి ఎట్లుంటాయో తెలుసుకుంటారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నేపల్లిలున్న సిరి రైస్ మిల్లుల ఈ గంజాయి మొలకలను పెంచుతున్నారట. ఇగి ముచ్చట పోలీసులకు తెలిసే వరకు పెద్దపల్లి ఏసీపీ సారు పోలీస్ సిబ్బందితో అక్కడికి వచ్చి చూస్తే ఈ గంజాయి మొలకలు కానొచ్చినాయి. మొత్తం 5 గంజాయి మొలకలు ఉన్నాయట. రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులంతా కలిసి పంచనామా చేసి రైసు మిల్లు ఓనర్ మట్ట శ్రీనివాసరెడ్డితో నట్టుగా ఇంకో 2 మీద కేసు రాసిట. ఆడీడగొండుడేంది, మన రైసు మిల్లుల బొచ్చడంత జాగున్నది. తేపకో 4-5 మొలకలు పెంచుకుంటే మంచిగా మిల్లులనే కూకొని గాంజా కొట్టొచ్చని అనుకున్నాడో ఏం పాడో తెలియదు. గాని మొత్తానికైతే ఈ పిలాన్ బెడిసికొట్టి ఇప్పుడు కేసుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. మరిగా జాగున్నది కదా అని చెప్పి ఏ చెట్లను పడితే వాటిని పెంచుకుంటే ఇగో ఆఖరికి ఇట్లా లోపలికి పోవాల్సి వస్తుంది. కాబట్టి పబ్లిక్ సర్కార్ నిషేధం పెట్టిన వాటిని ఎట్టి పరిస్థితులలో కూడా వాడకురి. తెలిసి వాడినా తెలియక వాడినా అటెనక మీరే పరేషాన్లు పడాల్సి వస్తుంది. కాబట్టి జర చూసుకోండి మరి.